పెళ్ళంటే చిన్న టాస్క్ ఏం కాదు. బోలెడన్ని పనులైతే ఉంటాయి. వీళ్ళైతే ఇవాళ మా తమ్ముడినైతే పెళ్లి పిల్లాడిని అయితే చేసిర్రు. వీళ్ళందరూ కూడా గ్యాంగ్ తోటైతే పసుపు అయితే పూసుకొని అయితే రెడీగా ఉన్నారు. ఇక్కడ చూస్తారు కదా, మా ఇంట్లోనైతే ఇవాళ పందిరైతే వేస్తుర్రు. పందిరి నుంచే అడవి నుంచి కట్టెలు అయితే తీసుకొచ్చిర్రు, కొమ్మలు కట్టెలు. ఇక్కడనైతే పందిరైతే వేస్తుర్రు. వీళ్ళైతే మామిడి ఆకులతో మామిడి తోరణాలు అయితే కడుతుర్రు. ఇక్కడ స్వీట్ తింటుర్రు, ఎందుకంటే ఇప్పుడే గుట్టకించి వచ్చారు కదా వీళ్ళు, కట్టెలు కొట్టుకొని వచ్చేసి చాలా అలసిపోయి ఉంటారని. ఇంటికి వచ్చిన వాళ్ళ కోసం అయితే వంటలు అయితే రెడీ అవుతున్నాయి. ఇక్కడ వంటలు అనేది చాలా స్పీడ్గానే అయితే సాగుతున్నాయి. ఇక్కడ మా రిలేటివ్స్ అందరు ఇక్కడ కూర్చున్నారు. ఇక్కడ పనులన్నీ ఓళ్ళలోకి వచ్చింది వాళ్ళ పని అయితే చేస్తుర్రు. ఇక్కడనైతే ఎవ్వరు ఖాళీగా లేరు, వాళ్ళ పనులు వాళ్ళు బిజీగా ఉన్నారు. ఇక్కడ పందిరైతే లోపలేసుడు అయిపోయింది. బయటనైతే గుంజలైతే వాతుతురు బయట చేద్దామని. ఇదే మా ఇల్లు, మా సామ్రాజ్యం. ఇక్కడ మా చుట్టాలందరూ కూడా వాళ్ళు ఏమేం చేసుకోవాలి, ఏంది, ఎవరెవరు ఏం పని చేయాలనేది అందరూ కూడా డిసైడ్ అయి ఉన్నారు. ఇక్కడ చూస్తారు కదా, ఇక్కడ మేమైతే పిల్లని తీసుకొద్దామని సల్లగరకి అయితే పోయినాం. ఇక్కడ నుంచి అయితే పిల్లని తీసుకురావాలని చెప్పేసి దాని తర్వాత ఇక్కడ వచ్చిర్రు. మా ఇంటి దగ్గరనైతే వీళ్ళందరికీ కూడా పందిరి కింద కూర్చునబెట్టారు. పందిరి కింద కూర్చునబెట్టి కార్యక్రమాలు అనేది జరిపిస్తారు. కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత ఇట్లాంటి ఫార్మాలిటీస్ అవి కంప్లీట్ చేస్తుర్రు వీళ్ళైతే. మన ఛానల్ని అయితే మర్చిపోకుండానైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.